మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. ఒక ఇద్దరు గురువులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. ఒక ఆయనను అడిగితే ఏమన్నాడంటే మీకు హంసయోగం ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకొక గురువు అంటాడు టట్ అసలు హంసయోగం ఉండే అవకాశమే లేదు, తప్పు, ఇది హంసయోగం లేదు ఆయనకు అన్నాడు. ఎట్లా ఒకే ఇద్దరు సుప్రసిద్ధ జ్యోతిష్యులు ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు ఒకరు ఉంది అని ఇంకొక అస్సలు లేదు అని, ఇది ఎట్లా సాధ్యం? ఇప్పుడు ఒక రెండు విషయాలండి. నేను గతంలో కూడా చెప్పాను, మనం ఎవరిని విమర్శించే ఆప్షన్ లేదు, లేదా ఎవరిని సమర్థించే ఆప్షన్ అంతకంటే. ఎందుకంటే వాళ్ళ గురువులు నేర్పినటువంటి విధానం ప్రకారం, వీళ్ళు నేర్చుకున్నటువంటి ప్రకారంగా, వాళ్ళ రీసెర్చ్ ఓరియంటెడ్, వాళ్ళ అనుభవం మేరకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తో వాళ్ళు అదే చెప్తారు కదా. ఓకే. సో ఒకదానికి ఇక్కడ ఏమైతుందంటే కొంచెం మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో శాస్త్రం ఒకటే, 2+2 4. హంసయోగం అనేది నువ్వు రకంగా హంసయోగం చెప్తా, నేను ఒక్కొక్క రకంగా హంసయోగం చెప్తా అనడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే గురువు పలానా ప్లేస్ లో ఉండడం వల్ల హంసయోగం సంభవిస్తుందని చెప్తారు. ఉదాహరణకి కర్కాటకంలో ఉచ్చస్థానంలో గురువు ఉంటే హంసయోగం. ఈ యోగ భంగాల గురించి స్టడీ చేయరు. గురువు ఇక్కడ ఉన్నది కాబట్టి హంసయోగం అని చెప్పి పడేస్తారు. బట్ యోగ భంగాలు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. దాని మీద శనిగ్రహ దృష్టి ఉందా, రవితో కూడుకున్నటువంటి గురువు ఉన్నాడా, ఆ గురువు ఉన్నటువంటి ఒక నక్షత్రం ఏ నక్షత్రం అవుతుంది, ఆ అధిపతి గురువుకు ఉన్నటువంటి పరస్పరమైనటువంటి ఒక మిత్రత్వ శత్రుత్వాలు ఏంటి, ఇంత డెప్త్ గా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో యోగాలు అనేది నేను వాస్తవం కూడా చెప్తున్నాండి, ఒక ఇంటర్వ్యూతోనో ఒక సందర్భంగా ఒక నేను మాట్లాడే ఈ యోగం ఇలా ఉంది అని చెప్పి అస్సలు సాధ్యం లేదు. అంటే మాకు చాలా పెద్ద డెప్త్. అంటే ఇప్పుడు ఒక హారోస్కోప్ నేను చూసానండి, ఉదాహరణకు 12 అష్టమాధిపతుల యొక్క పరివర్తన యోగం, దీన్ని అఖండ రాజయోగం అని అంటారు. అంటే మనకు 2 నెగిటివ్ హౌసెస్ అని చెప్పాను కదా ఇంతకుముందు, 8th and 12th. ఇవి 2 గనక వాటి స్థానాధిపతులను పరివర్తన చేసుకుంటే అది అఖండ రాజయోగాన్ని ఇస్తుంది. అంటే నెగిటివ్ని కూడా అది అద్భుతమైన పాజిటివ్ గా మార్చగలుగుతుంది ఆ యోగం. ఇలా ఒక డిఫైన్ చేయడం చాలా కష్టం అండి. అంటే మీరు క్వశ్చన్ అడిగినట్టుగా ఆన్సర్గా ఈ యోగాల విషయంలో నేను కాదు, ఏ జ్యోతిష్యుడు దీనికి ఒక కంక్లూజన్ కి రాలేదు. కరెక్ట్ ఒప్పుకుంటాను. అయితే మాకు ప్రధానంగా ఏం కావాలి, ఎందుకు యోగాల గురించి అడుగుతున్నా అంటే మాకు ధన యోగాలు కావాలి. సరే, ఒక 2-3 నేను మీకు అద్భుతమైన విషయాలు చెప్తాను. ధనాధిపతి అష్టమ భావం నందున్నాడు అనుకోండి, అష్టమాధిపతి ద్వితీయం నందున్నాడు అనుకోండి, ద్వితీయాధిపతి లాభం నందున్నాడు అనుకోండి, లాభాధిపతి ద్వితీయం నందున్నాడు. దీన్ని నిధి ప్రాప్తి యోగం అంటారు. దీన్ని నిధి ప్రాప్తి యోగం అని అంటారు. నిధి ప్రాప్తి యోగం అంటే మనం నిధులు దొరికితే మనకు నిధులు దొరుకుతాయని అర్థం కాదు. లైఫ్ లో వాళ్ళు తీసుకునే ఒక డిసిషన్ వల్ల, లేదా వాళ్ళ లైఫ్ లో జరిగేటువంటి ఒక సందర్భం, ఒక సంఘటన వల్ల వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మారిపోతుంది. ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక గురువు దొరికి ఒక విద్య నేర్చుకోవడం వల్ల అతని యొక్క స్థితి మారిపోవచ్చు. సో అలా నిధి ప్రాప్తి యోగాలు ఉంటాయి. సో ఇక్కడ ధనము అనే వరకు కేవలం మీరు ధనార్జనగా సంపాదించే ధనాన్ని మీరు అనుకోకూడదు. ధనము అనే దానికి ఇక్కడ మనం నానా రకాలుగా అర్థాలు తీసుకోవాలి. గౌరవ మర్యాదలు తీసుకోవాలి, అధికారం తీసుకోవాలి, యశస్సు తీసుకోవాలి, సభా గౌరవం తీసుకోవాలి. ఇవన్నీ కూడా ధన యోగాల కిందకే వస్తాయి. ధనం ఉన్నంత మాత్రాన గౌరవించబడాలని ఏం లేదు, గౌరవించబడే వాడి దగ్గర ధనం ఉండాలని ఏం లేదు. సో కాబట్టి ధనయోగం అనే పదానికి వచ్చే వరకు గుర్తుపెట్టుకోండి, ఒకటి గౌరవించబడడం, సభా గౌరవం అంటే అవార్డ్స్, రివార్డ్స్, సన్మానాలు పొందగలగడం, చరిత్రను నిలబడిపోయేటటువంటి స్థితి ఉండడం. కొంతమంది ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి విద్య 10 మందికి చెప్పి వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఉండిపోతారు. కొంతమంది ఉంటారు వాడికి చాలా అద్భుతమైనటువంటి విద్య ఉంటుంది కానీ వాడితోటే అంతరించిపోతుంది. సో ధనయోగంలో గౌరవించబడడం అనేటువంటిది కూడా ఒక యోగం ఏంటంటే, సో ధనం అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటేనే ధనయోగం కాదు. గౌరవించగలగడం ఒక యోగం, ఒక వాహనం నీకు ఉండగలగడం యోగం, నీకు నమ్మకస్తమైన పని వాళ్ళు ఉండడం అనేటువంటిది కూడా ఒక యోగం, నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఉండడం ఒక యోగం. నేను లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, మా టీం వల్లనే ఇక్కడ దాకా నేను రాగలిగాను. నాకు నిజాయితీ పరులైనటువంటి శిష్యులు దొరికారు, నాకు నా టీం దొరికింది, వాళ్ళు నిజాయితీగా హానెస్టీగా జపాలు చేస్తారు, అది నా బలం, ఇది నా ధనయోగం. ధనయోగం అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉండాలని, అది కూడా నా ధనమే కదా. ఇంకోటి గురుగారు గజకేసరి యోగా అని చాలా గ్రాండ్ గా చెప్తుంటారు కదా, అదేంటి? ఇప్పుడు జనరల్ గా అంటే కొన్ని మన వాళ్ళు ఏం చేశారంటే
దానికి నానా రకాల అర్థాలు ఉంటాయి జ్యోతిష్యంలో, సంస్కృత అర్థాలు ఉంటాయి. కొన్ని సులభతరంగా కానీ కొన్ని మనకు అర్థమయ్యే భాషలకు తీసుకొచ్చే చేశారు. ఇప్పుడు అన్ని ఇట్లలో అత్యంత పవర్ఫుల్ బలమైనటువంటిది ఏంటిది జంతువు అంటే ఏం చెప్తారు? సింహం, అలాగే ఏనుగు. ఈ రెండే మాట్లాడుతారు. ఈ రెండింటి గురించి మీరు మాట్లాడతారు. ఎందుకు? శక్తి సామర్థ్యాలను ఆ అధికారంలో ఈ రెండే అని చెప్తారు. మీరు ఒకవేళ కనుక చూస్తే చక్రవర్తిని గజారోహణం ఎక్కిస్తారు, లేదా పెద్దగా బాగా పండితులను గజారోహణం ఎక్కిస్తారు. ఓకేనా? అంటే అది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అన్నట్టు. ఇప్పుడు సావిత్రి గారికి చేశారు కదా, గజారోహణం చేశారు కదా సావిత్రి గారు. సో గజారోహణం అనేది హైయెస్ట్ అన్నట్టు. సో ఎందుకు ఎక్కిస్తారు గజారోహణం అంటే అక్కడికి వెళ్ళగలిగిన వాడు చక్రవర్తి అని అర్థం. సో చక్రవర్తి ఎందుకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు, లేదా ఆ అవకాశాన్ని ఎందుకు ఇచ్చారంటే ఎలాంటి లోపం ఉన్నా కూడా అక్కడ దాకా తీసుకెళ్ళదు. సో అత్యున్నతమైనటువంటి ఆలోచన విధానాలు, అత్యుత్తమైనటువంటి స్థితి కలిగిన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. సో ఆ చివరికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. చాలా మంది పండితులకు కూడా ఇస్తారు. మా ప్రాంతంలో అండి మన వివిఎన్ శర్మ గారు ఉన్నారు జ్యోతిష్యంలో, వారు కూడా గజారోహణం చేయడం జరిగింది. సో అంటే వాళ్ళు ఆ పర్టికులర్ ఫీల్డ్ అత్యుత్తమమైనటువంటి స్థానం. సో గజకేసరియో అనే పదం కూడా ఇక్కడ వాడుతున్నాం అంటే మనము చంద్రగురుల యొక్క దాన్ని బట్టి చెప్తారు. అంటే చంద్రగురుల కలయిక ఉన్నా, చంద్రుడి నుంచి కేంద్ర భావాలయందు బృహస్పతి ఉన్నా అది గజకేసరి యోగంగా తీసుకుంటారు. ఏముంటుంది ఆ గజకేసరి యోగం ఉండడం వల్ల? పలుకుబడి ఉంటుంది, మంచి సామర్థ్యం ఉంటుంది, విద్య ఉంటుంది. రాజయోగం అంటే ఏంటి? గౌరవించగలగడం, కింద సేవకులు ఉండడం, సొంతిల్లు ఉండడం, వాహనం ఉండడం. ఈ రోజుల్లో ఇంకొంచెం దాన్ని అప్డేట్ చేసి మేము ఏం చెప్తాము, మీకు లగ్జరియస్ లైఫ్ ఉంటుందండి, మీరు ఫారెన్ వెళ్తారండి, మీకు 4-వీలర్ ఉంటుందండి అంటే మేము కొంచెం అప్డేట్ చేసి ఏం చెప్తామంటే ఈ సౌకర్యాలన్నీ మీకు సమకూరుతాయండి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ఇదే గజకేసరి యోగము లగ్నవశాత్ అష్టమ ద్వాదశాల ఎందు ఉన్నది అనుకోండి, అది యోగ భంగం అవుతుంది, అది పని చేయదు. సో ఒక యోగం అనేది ఒక పర్టికులర్ జాతకంలో ఇలా ఉంటేనే ఇది యోగం అని చెప్పడానికి సాధ్యం కాదండి. చాలా కాంబినేషన్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. సో గురుగారు కొన్ని షార్ట్ గా చక్కచక్క అంటే మన ప్రేక్షకులకి వాళ్ళకు ఏం కావాలో అది ఇచ్చేందుకోసం తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్లు తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ఉన్నత పదవులు, కీర్తి ప్రతిష్టలు లభించాలంటే ఎలాంటి గ్రహస్థితులు ఉండాలి? 3 గ్రహాలు ఉండాలి. ఒకటి బృహస్పతి, 2 శని, 3వది రాహు అండి. అంటే ఆకస్మికంగా వాళ్ళ ఉన్నటువంటి స్థితిని కానీ వాళ్ళని కానీ అమాంతంగా మార్చగలిగేటువంటి ఒక శక్తి శని వల్ల వస్తుందండి. ఆకస్మికమైనటువంటి అదృష్టం శని వల్ల వస్తుంది. రెండోది అక్కడ దాకా తీసుకెళ్లి వెళ్ళగలిగినప్పుడు ఆ పదవిలో కూర్చోబెట్టగలగాలంటే గురువు ఉండాలి. దానికి పరివారమును ధనం సమకూరగలగాలంటే రాహు ఉండాలి. సో ఈ 3 గ్రహాలలో ఏ ఒక్క 2 ఉన్నా కూడా వాళ్ళు అక్కడ దాకా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువులో బాగా రాణించాలంటే, చదువులో రాణించగలగాలంటే జన్మ లగ్నంలో, అంటే జన్మ లగ్నంలో 2 హౌసెస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి 4th and 10th, 4వ స్థానం విద్యాస్థానం, 10వ స్థానం కర్మస్థానం. దీనితో పాటుగా పట్టుదలనిచ్చేటువంటి వాడు, వాక్కునిచ్చేవాడు రవి బాగుండాలి. శాస్త్రకారకుడైన శుక్రుడు బాగుండాలి. రెండోది విద్యాకారకుడైన బృహస్పతి బాగుండాలి. జ్ఞానకారకుడైనటువంటి బుధుడు బాగుండాలి. సో ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ విద్యావంతులు అంటే ఒక్కొక్కరు ఒక దాంట్లో ఎక్స్పర్ట్ అవుతారు. కొంతమంది ఉదాహరణ కుజుడు అద్భుతంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు అడ్వకేట్స్ అవుతారు, పోలీస్ డిపార్ట్మెంట్ కి, నావీ, డిఫెన్స్ ఇలా వెళ్తారు. ఓకే, కొంతమందికి బృహస్పతి బాగున్నాడు అనుకోండి, వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుంది, ఇంజనీర్స్ అవుతారు. సో ఎవరి జాతకంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఫైన్ ఆర్ట్స్ లో బాగా రాణించగలుగుతారు. భరతనాట్యం అనుకోండి, ఆర్ట్స్ అనుకోండి, కవిత్వాలు రాయగలుగుతారు. సో ఒక పర్టికులర్ దాన్ని బట్టి మనం గ్రహాన్ని బట్టి అని చెప్పలేం. ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకోండి, అద్భుతమైనటువంటి మేధాశక్తి ఉంటుంది. సో ఇప్పుడు బుధుడు టాప్ ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి, సో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు గొప్ప మ్యాథమెటిషియన్స్ అవుతారు, లేదా మ్యాథ్స్ టీచర్స్ అవుతారు. భద్రయోగ జాతకులు కానివ్వండి, వాళ్ళంతా మ్యాథ్స్ టీచర్స్ అవుతారు. విదేశాలకు పోవాలనుకుంటే, విదేశాలకు యాక్చువల్గా ఏంటంటే విదేశాలలో 2 పాయింట్స్ ఉంటాయి. నేను ఫస్ట్ టైం చెప్తున్నా, ఇప్పటివరకు నేను ఏ ఇంటర్వ్యూలో కానీ ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. యాక్చువల్గా విదేశాన యోగంలో 2 విషయాలు చెప్తారండి. ఒకటి ఏంటంటే యుద్ధంలో ఉండి సంవత్సరాల తరబడి అలా ప్రయాణం చేస్తూ ఊర్లు దాటుకుంటూ వెళ్ళే వాళ్ళది విదేశాన యోగం ఒక పద్ధతి. ఓకేనా? దాంట్లో 2వ పద్ధతి ఏంటంటే వ్యాపార నిమిత్తము సరుకును తీసుకొని వెళ్ళి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ అమ్ముకు తిరిగి వచ్చే విదేశాన యోగం ఒకటి. ఇప్పుడు మనం ఏదైతే నిత్య జీవనంలో వాడుతున్నటువంటి విదేశాన యోగం ఏదైతుందో దాన్ని దౌర్భాగ్య యోగం అంటారు. దాని పేరు దౌర్భాగ్య యోగం.
దేవుడా. నా ముందుకు ఒక క్లయింట్ వచ్చి కూర్చుంటే జాతకం చూసి మీ అబ్బాయికి దౌర్భాగ్య యోగం ఉందని అనుకోండి, చచ్చిపోతారు, తిట్లు తిట్టకుండా పోతారు. అవును. అదే మీ అబ్బాయికి బ్రహ్మాండమైనటువంటి విదేశాన యోగం ఉందండి పిల్లవాడికి అని నేను అన్నాను అనుకోండి, వాడు మంచిగా ముఖంలో ఒక నవ్వు ఉంటాడు. విషయం ఏంటంటే జన్మ లగ్నము నుంచి అండి 2వ స్థానము, 7వ స్థానము, 9వ స్థానం, 12వ స్థానం, ఈ 4 స్థానాలలో జలతత్వమైనటువంటి శుక్ర చంద్రులు కనుక ఉన్నారనుకోండి వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఓకేనా. కొంతమంది హనీమూన్కి వెళ్ళేసి వస్తారు, కొంతమంది ఉత్తగా జాలీ ట్రిప్స్కి వెళ్ళేసి వస్తూ ఉంటారు, కొంతమంది అక్కడే వెళ్ళి విద్యను అభ్యసించి తిరిగి వచ్చేస్తారు, కొంతమంది విద్యను అభ్యసించి కూడా అక్కడే ఉద్యోగం చేస్తూ కొంతమంది ఉంటారు. ఇది మిగతా ప్లానటరీ పొజిషన్స్ బట్టి చెక్ చేసుకోవాలి. అసలు దౌర్భాగ్య యోగం అంటే ఏంటంటే ఒక పండుగ రోజు కానీ పుట్టినరోజు రోజు కానీ తల్లి తండ్రి బతికి ఉండి, మేనమామ మేనత్త బతికి ఉండి, సోదరులు బతికి ఉండగా మనం బొట్టు పెట్టించుకొని తలకిట్లా నూనె రాస్తారు కదా మన పండుగ కానీ పుట్టినరోజు, అలా స్నానం చెయ్యలేని పరిస్థితులలో మనంగా పోయి స్నానం చేసిన, భోజనం మనమే పెట్టుకొని తిన్నా, ఓకేనా, దైవతార్చన చేసుకోకుండా మనం భోజనం తినాల్సిన పరిస్థితి, అంటే పితృదేవతలుగా అంటే పెద్దవారి నుంచి మనం ఆశీర్వచనాన్ని పొందకుండా మనం భోజనం కనుక తిన్నామనుకో వాళ్ళు దౌర్భాగ్యం. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి, దౌర్భాగ్యమే. సో దౌర్భాగ్య యోగం ఉందని నేను ఈ మాట అన్నాను అనుకో తిడతారు. సో విదేశాన యోగం ఉందండి అని అంటే సంతోషపడతారు. ఈ రెండో విషయం. రెండోది నవమ దశమ స్థానాల యొక్క పరివర్తనం చెంది ఈ శుక్రచంద్రుల యొక్క సంబంధించినటువంటి ఒక రిలేషన్షిప్ని చెక్ చేస్తే మనది ఒకటి చెప్పొచ్చండి. ఏంటంటే లాంగ్ టర్మ్ యుద్ధ నిమిత్తమై వాళ్ళు దేశాలు తిరుగుతూనే ఉంటారు. మనకు చాలా మందికి తెలియదండి, మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి కూడా యుఎస్లో ఉంటారు, 10-15 సంవత్సరాలు ఉంటారు. మనకు చాలా మందికి ఇది చాలా మందికి ఎక్కువ నాలెడ్జ్ ఉండదు. అదే విధంగా శ్రీలంక వాళ్ళు వచ్చి కూడా మన దగ్గర పనిచేస్తారు. అట్లా సైనికులు చాలా దేశాలలో కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇది చాలా మందికి తెలియదు. అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మిలిటరీ వ్యవస్థ అంటే ఒక మన దగ్గరే ఉంటుంది అనుకుంటారు, మన వాళ్ళు పోయి వేరే దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు అంతెందుకంటే పాకిస్తాన్లో యుఎస్ ఆర్మీ లేదా అట్లా. సో వీళ్ళు ఏంటంటే ఇల్లును విడిచిపెట్టి దేశాన్ని విడిచిపెట్టి సంవత్సరాల తరబడి అలా ఉండిపోతారు. అది నవమ దశమ యొక్క పరివర్తనం చెందుతూ ఈ జలతత్వమైన శుక్రచంద్రులతో ఉన్నప్పుడు వాళ్ళు రక్షణ నిమిత్తమే వాళ్ళు నియమించబడతారు వాళ్ళు. సో అంతే వాళ్ళ జీవితం దానికే అన్నట్టుగా.